చదువుతూ ఉన్న చదువురులారా, మిమ్మల్ని అడుగుతాను, జీవానికి భౌతిక ఆధారం ఏమిటి? జీవానికి భౌతిక ఆధారం జీవ పదార్థం. జీవకణాలన్నీ జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. అయితే జీవ పదార్థానికి సేంద్రియ ఆధారం ఏమిటో తెలుసా? జీవ పదార్థానికి సేంద్రియ ఆధారం ప్రోటీన్. జీవ పదార్థ పరిమాణాత్మక విశ్లేషణాన్ని మనం ఒకసారి చూద్దాం. దీనిని చూస్తే జీవ పదార్థంలో ప్రధాన సేంద్రియ పదార్థం ప్రోటీన్ అని తెలుస్తుంది. జీవ పదార్థంలో 7 నుంచి 10% వరకు ప్రోటీన్లు ఆల్బుమిన్, హిస్టోన్, గ్లోబ్యులిన్, ప్రోటమిన్, న్యూక్లియోప్రోటీన్ మొదలగు రూపాల్లో ఉంటాయి. అనేక జీవక్రియలను నియంత్రించే జీవ ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఎంజైములు క్రియాత్మక ప్రోటీన్లతో ఏర్పడతాయి. అన్ని ఎంజైములు ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైములు కాదు. ప్రోటీన్లు జీవక్రియలకే కాక దేహ నిర్మాణానికి కూడా తోడ్పడతాయి. నిర్మాణాత్మక ప్రోటీన్లు కణాంగాల ప్రమాణ త్వచ వ్యవస్థ తయారీలో పాల్గొంటాయి. అకణజీవులైన వైరస్ల క్యాప్సిడ్ కూడా ప్రోటీన్ తొడిగే. ప్రోటీన్ల మూల ప్రమాణం పేరు తెలుపగలరా? ప్రోటీన్ల మూల ప్రమాణం అమైనో ఆమ్లం. అంటే ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో ఏర్పడతాయి. అమైనో ఆమ్లాలు అమైనో సమూహం అంటే NH2 సమూహాన్ని కలిగిన కార్బాక్సిలిక్ ఆమ్లాలు. ఒక అమైనో ఆమ్ల కార్బాక్సిల్ సమూహము అంటే COOH సమూహము మరో అమైనో ఆమ్లం యొక్క అమైనో సమూహము అంటే NH2 సమూహంతో కలిసి వ్యతిరేక జల విశ్లేషణ ద్వారా అంటే నీటి అణువును కోల్పోతూ పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. ఈ విధంగా అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలతో సంధింపబడి పొడవైన పాలీపెప్టైడ్ గొలుసులు ఏర్పడతాయి. ఒక ప్రోటీన్లో 1 నుంచి 4 లేదా అంతకన్నా ఎక్కువ పాలీపెప్టైడ్ చైన్లు ఉండవచ్చు. ఒక పాలీపెప్టైడ్ చైన్లో అమైనో ఆమ్లాలు ఒక నిర్దిష్ట క్రమంలో అమరి ఉంటాయి. ఇటు చూడండి, రిబోన్యూక్లియేజ్ ప్రోటీన్లో ఉండే 124 అమైనో ఆమ్లాలు ఏ విధంగా క్రమ పద్ధతిలో అమరి ఉన్నాయో ఒకసారి చూడండి. స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు నైట్రేట్లు, అమోనియా వంటి నిరింద్రియ నత్రజని పదార్థాలని మాత్రమే తీసుకొని అమైనో ఆమ్లాలను చివరకు ప్రోటీన్లను సంశ్లేషించుకుంటాయి. కానీ పరపోషకాలైనటువంటి జంతువులు కొన్ని అమైనో ఆమ్లాలను తమంత తాము తయారు చేసుకోగలిగినప్పటికీ ఆవశ్యక అమైనో ఆమ్లాల కోసం అవి వాటి ఆహారంపై ఆధారపడి ఉంటాయి. పరపోషకాలమైన మనం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ప్రోటీన్లు అధికంగా ఉండే అపరాలు అంటే పప్పు దినుసులు, పుట్టగొడుగులు, కోడి మాంసం, గ్రుడ్లు, మేక మాంసం, చేపలు మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవాలి. ప్రతి జీవి ప్రోటీన్ల సంశ్లేషణానికి ఒక క్రియా విధానాన్ని కలిగి ఉంటుంది. మనం ఇప్పుడు జీవుల్లో ప్రోటీన్లు ఏ విధంగా సంశ్లేషించబడతాయి అనే దాన్ని తెలుసుకుందాం. అంటే ప్రోటీన్ల జీవ సంశ్లేషణాన్ని గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ల సంశ్లేషణకు మౌలిక క్రియా విధానం ఏమిటంటే DNA అనులేఖనంలో RNAను ఏర్పరుస్తుంది. RNA అనువాదంలో ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. దీనినే సెంట్రల్ డాగ్మా అంటే కేంద్రస్థ నిబంధన అంటారు. కేంద్రక పూర్వ కణాల్లోనూ నిజకేంద్రక కణాల్లోనూ ప్రోటీన్ సంశ్లేషణాన్ని కేంద్రకామ్లాలు అంటే DNA, RNAలు నియంత్రించి జరిగిస్తాయి. కేంద్రకామ్లాలు ఏ ప్రమాణాలతో ఏర్పడతాయి? న్యూక్లియోటైడ్లతో. ప్రతి న్యూక్లియోటైడు
ఒక పెంటోస్ చక్కెర, ఒక ఫాస్ఫేటు, ఒక నత్రజని క్షారంతో ఏర్పడతాయి. పెంటోస్ చక్కెరలోని 5 కార్బన్లను 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్ అని సూచిస్తారు. చక్కెర, ఫాస్ఫేట్లు డైఎస్టర్ బంధముల ద్వారా ఏకాంతరముగా అమరి ఉండి ఒక శృంఖలము అంటే ఒక గొలుసును ఏర్పరుస్తాయి. ఈ గొలుసు ధ్రువశీలతను కలిగి 5 డాష్ కొన, 3 డాష్ కొనల్ని కలిగి ఉంటుంది. ఆ కొనలను ఆ విధంగా ఎందుకంటారు అంటే, ఇక్కడ చూడండి, ఈ ఫాస్ఫేటు ఈ చక్కెర యొక్క 5 డాష్ కార్బన్కు కలిసి ఉంది. అదే ఫాస్ఫేటు ఈ చక్కెర యొక్క 3 డాష్ కార్బన్కు కలిసి ఉంది. ఇచ్చట 3 డాష్ కొనను చూస్తే అచ్చట ఉన్న చక్కెర యొక్క 3 డాష్ ఓహెచ్తో అంతమవుతోంది. అదే 5 డాష్ కొనను చూస్తే అచ్చట ఉన్న చక్కెర యొక్క 5 డాష్ కార్బను ఫాస్ఫేట్తో అంతమవుతోంది. ఇచ్చటకు ఈ గొలుసునందు గల ఈ చక్కెర స్థానములందు నత్రజని క్షారాలు అతుక్కొనడం వల్ల పాలీన్యూక్లియోటైడ్ గొలుసు ఏర్పడుతుంది. ఇది డిఎన్ఏ నమూనా. డిఎన్ఏలో 2 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. ఈ గొలుసులపై ఉండే ఎదురెదురు న్యూక్లియోటైడ్ల మధ్య హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. ఈ 2 పోచల డిఎన్ఏ సర్పిలాకారంగా మెలితిరిగి ఉంటుంది. ఈ డిఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన వలె సర్పిలమెట్ల సోపానం అంటే స్టెయిర్ కేసును పోలి ఉంటుంది. డిఎన్ఏ అనులేఖనంలో ఆర్ఎన్ఏను ఏర్పరుస్తుందని మనకు తెలుసు. ఇది ఆర్ఎన్ఏ నమూనా ఒకే పాలీ న్యూక్లియోటైడ్ గొలుసుతో ఏర్పడుతుంది. ఈ ఆర్ఎన్ఏ వెలితిరిగిన ప్రాంతంలో మాత్రం న్యూక్లియోటైడ్ల జతలు ఏర్పడతాయి. ప్రోటీన్ సంశ్లేషణాన్ని డిఎన్ఏలోని జన్యు సమాచారం ఉపదేశిస్తుంది. 3 రకాల ఆర్ఎన్ఏలు అంటే వార్తాహార ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ, బదిలీ ఆర్ఎన్ఏ టిఆర్ఎన్ఏ, రిబోజోమల్ ఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏలు ప్రోటీన్ సంశ్లేషణలో పాత్ర వహిస్తాయి. డిఎన్ఏలోనూ దాని నుంచి ఏర్పడే ఆర్ఎన్ఏలలోనూ ఉండే సమాచారాన్ని ఒక సంకేతం అంటే జన్యు సంకేతం ద్వారా సూచిస్తారు. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలలో ఉండే క్షారాల క్రమతకు పెప్టైడ్ గొలుసులోని అమైనో ఆమ్లాల క్రమతకు గల సంబంధాన్ని జన్యు సంకేతం అంటారు. ఒక అమైనో ఆమ్లాలను నిర్దేశించడానికి ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న జన్యు సంకేతాన్ని కోడాన్ అంటారు. జన్యు సంకేతం ఏ కోడాను ఏ అమైనో ఆమ్లాలను నిర్దేశిస్తుందో సూచిస్తుంది. జన్యు సంకేతం యొక్క ముఖ్య లక్షణాలకు వస్తే, జన్యు సంకేతం ఒక త్రిక సంకేతం. ఈ త్రిక సంకేతాన్ని గ్యానోవ్ మొట్టమొదటగా ప్రతిపాదించాడు. ఈ త్రిక సంకేతం ప్రకారం 3 క్షారాల లేదా 3 న్యూక్లియోటైడ్ల క్రమం ఒక అమైనో ఆమ్లాన్ని నిర్దేశిస్తుంది. దీనినే త్రికము అంటారు. ఈ త్రిక సంకేతంలో 4⁻³ అంటే 64 త్రికాలు ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనే 20 రకాల అమైనో ఆమ్లాలను నిర్దేశించడానికి సరిపోతాయి. ఈ త్రిక సంకేతాన్ని నైరన్బర్గ్ మరియు హరగోవింద కొరానాలు నిరూపించారు. ఎంఆర్ఎన్ఏ అనులేఖనంలో పాల్గొనే డిఎన్ఏ పోచలో ఉండే
జన్యు సంకేతాన్ని టెంప్లేట్ కోడ్ అంటే మూస సంకేతం అని, ఎంఆర్ఎన్ఏలో ఉన్న జన్యు సంకేతాన్ని కోడాన్ అంటే సంకేతము అని, టిఆర్ఎన్ఏలో ఉండే త్రికాలను ప్రతి సంకేతాలు అని అంటారు. ఈ మూస సంకేతానికి సంకేతాలు, ఈ సంకేతాలకు ప్రతి సంకేతాలు సంపూరకంగా ఉంటాయి. ఈ విధంగా జన్యు సంకేతములో ఉండే సంపూరక సంబంధాన్ని అనురేఖీయత అంటారు. ఇదిగో చూడండి, 64 త్రికాలతో కూడిన జన్యు సంకేత నిఘంటువు. దీన్ని చూస్తే జన్యు సంకేతం జాతి ధర్మాన్ని కోల్పోతుందని తెలుస్తుంది. ఎందువలనగా 20 అమైనో ఆమ్లాల్ని నిర్దేశించడానికి 64 త్రికాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క అమైనో ఆమ్లాన్ని 1 కంటే ఎక్కువ త్రికాలు నిర్దేశించవచ్చు. ఉదాహరణకు ల్యూసిన్, ఆర్జినిన్, సెరీన్ అనేటువంటి అమైనో ఆమ్లాలు ఒక్కొక్క దాన్ని 6 భిన్న త్రికాలు నిర్దేశిస్తాయి. జన్యు సంకేతం అతివ్యాప్తి రహితం. అంటే ఒక అక్షరం 2 త్రికాలకు వర్తించదు. జన్యు సంకేతం కామాలు లేనిది. అంటే ఒక అమైనో ఆమ్లం సంకేతీకరించబడిన తర్వాత వచ్చే అమైనో ఆమ్లాలు విరామ చిహ్నాలు లేకుండా సంకేతీకరించబడతాయి. జన్యు సంకేతంలో ఆరంభ సంకేతాలు, అంత్య సంకేతాలు ఉంటాయి. ఆరంభ సంకేతంగా సాధారణంగా ఏయుజీ పనిచేస్తుంది. ఏయుజీ కేంద్రక పూర్వ కణాల్లో ఎన్-ఫార్మైల్ మిథినీన్ను, నిజకేంద్రక కణాల్లో మిథినీన్ను నిర్దేశిస్తుంది. అయితే కొన్ని బ్యాక్టీరియాల్లో జియుజీ కూడా ఆరంభ సంకేతంగా పనిచేస్తుంది. 64 సంకేతాల్లో 3 సంకేతాలు ఏ ప్రతి సంకేతాన్ని నిర్దేశించవు. వాటిని నాన్సెన్స్ కోడాన్స్ అంటే వివేకరహిత కోడాన్లు అంటారు. ఇవి పాలీపెప్టైడ్ గొలుసు అంతమవడాన్ని జరిపిస్తాయి. కాబట్టి వీటిని అంత్య కోడాన్లు అంటారు. ఇవి యుఏఏ, యుఏజీ, యూజీఏలు. జన్యు సంకేతం సందేహాస్పదమైనది కాదు. అంటే ఒక అమైనో ఆమ్లాన్ని 1 కంటే ఎక్కువ సంకేతాలు నిర్దేశించవచ్చు కానీ ఒక త్రిక సంకేతం 1 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాల్ని నిర్దేశించదు. జన్యు సంకేతం సర్వజనీనమైంది. అంటే ఒక సంకేతం అన్ని జీవుల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఒకే అమైనో ఆమ్లాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఒక త్రిక మేళనం అన్ని జీవుల్లోనూ ఒకే అమైనో ఆమ్లాన్ని నిర్దేశిస్తుంది. జన్యు సంకేతం ధ్రువశీలతను కలిగి ఉంటుంది. అంటే జన్యు సంకేతాన్ని ఆరంభం నుంచి అంతం వరకు ఒక నిర్దిష్ట క్రమంలో చదవాలి. సాధారణంగా ఎంఆర్ఎన్ఏలోని సంకేతాలను 5' కొన నుంచి 3' కొనకు చదువుతారు. ఇప్పుడు అసలైన ప్రోటీన్ సంశ్లేషణ విధానానికి వద్దాం. ప్రోటీన్ సంశ్లేషణ అనులేఖనంతో ప్రారంభమవుతుంది. దీని తరువాత అనువాదం జరగవలసి ఉంటుంది. అనులేఖనం డిఎన్ఏ పోచపై సంపూరక ఎంఆర్ఎన్ఏ ప్రతిరూపకరణం అంటే కాపీయింగ్ చెందడాన్ని అనులేఖనం అంటారు. అనులేఖనానికి ఒక మూస అంటే 2 పోచల డిఎన్ఏ, ఉత్తేజము పొందిన పూర్వగాములు అంటే ఏటీపీ, జీటీపీ, సిటీపీ,
యూటీపీ అనే రిబోన్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్లు, ద్విసమయోజనీయ కేటయాను అంటే Mg++ లేదా Mn++ మరియు RNA పాలిమరేజ్ ఎంజైమ్ కావాలి. RNA పాలిమరేజ్ 4 లేదా అంతకన్నా ఎక్కువ బీటా, బీటా డాష్, ఆల్ఫా, ఆల్ఫా, ఒమేగా, ఒమేగా, సై, సిగ్మా అనే భాగాలతో ఏర్పడుతుంది. ఇందు సిగ్మా తప్ప మిగిలినవన్నీ కోర్ ఎంజైమ్ను ఏర్పరుస్తాయి. ఈ కోర్ ఎంజైమ్తో సిగ్మా కలిస్తే సంపూర్ణ ఎంజైమ్ ఏర్పడుతుంది. ఈ సిగ్మా కారకము DNA పోచపై ఉండే ఆరంభ గుర్తును అంటే సిగ్నల్ను గుర్తించి కోర్ ఎంజైమ్ను ప్రమోటర్ ప్రాంతములో బంధింపబడడానికి సహకరిస్తుంది. RNA పాలిమరేజ్ DNAతో బంధింపబడటంతో DNA 2 పోచలు ప్రాంతీయంగా విడిపోయి చిన్న భాగం తెరుచుకుంటుంది. DNA 2 పోచల్లో ఒకే ఒక పోచపై mRNA సంశ్లేషణం ప్రారంభమవుతుంది. mRNA సంశ్లేషణ ప్రారంభమైన తర్వాత సిగ్మా కారకం కోర్ ఎంజైమ్ నుంచి విడిపోతుంది. ఉత్తేజితమైన న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్లు RNA పాలిమరేజ్ కోర్ ఎంజైమ్ సమక్షంలో DNAలోని ఒక పోచపై సంకలనం చెందడం వల్ల mRNA గొలుసు పొడవు పెరుగుతుంది. ప్రతి సంకలనానికి ఒక పైరోఫాస్ఫేట్ విడుదలవుతుంది. RNA కోర్ ఎంజైమ్ DNA మూస పోచపై కదులుతూ ఉండడం వల్ల mRNA గొలుసు పొడవు పెరుగుతుంది. RNA గొలుసు 5' నుంచి 3' దిశలో పెరుగుతుంది. గొలుసు పొడవు పెరిగేటప్పుడు అనులేఖనం పూర్తి అయిన ప్రాంతంలోని 2 పోచలు తిరిగి పెనవేసుకొని సర్పిలాన్ని ఏర్పరుస్తాయి. ఒక అంత్యకారకం అంటే రో కారకం RNA పాలిమరేజ్ కోర్ ఎంజైమ్తో కలవడం వల్ల mRNA గొలుసు అంతమవుతుంది, అంతమై విడుదలవుతుంది. అంత్యకారకము అంటే రో కారకము విధిని రిచార్డ్సన్ నమూనా విపులీకరిస్తుంది. దీని ప్రకారము RNA పాలిమరేజ్ రో కారకం వద్దకు వచ్చినప్పుడు రో కారకము తన స్థానం నుండి RNA ద్వారా పాలిమరేజ్ కోర్ ఎంజైమ్ను చేరి అప్పుడు ఈ యొక్క రో కారకము mRNA విడుదలవుతాయి. కోర్ ఎంజైమ్ వద్దకు సిగ్మా కారకము వచ్చి అవి రెండూ కలిసి సంపూర్ణ ఎంజైముగా విడుదలవుతాయి. విడుదలైన mRNA కేంద్రకము నుంచి కేంద్రక రంధ్రాల ద్వారా కణద్రవ్యాన్ని చేరి అచట కొన్ని రిబోజోముల సమూహంతో కలిసి సంక్లిష్టాన్ని అంటే పాలీరిబోజోముల్ని ఏర్పరుస్తుంది. అనువాదానికి వస్తే mRNA మీద రిబోజోములు ప్రోటీన్ని సంశ్లేషిస్తాయి. mRNAలో ఉండే సంకేతాలు ప్రోటీన్లలోని అమైనో ఆమ్లాల విశిష్ట క్రమాన్ని నిర్దేశిస్తాయి. అనువాదంలో మొదటి దశ అమైనో ఆమ్లాలు ఉత్తేజం చెందడం. అమైనో ఆమ్లం ATP వల్ల అమైనో అసైల్ RNA సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఉత్తేజం చెంది అమైనో అసైల్ అడినిలేట్ అనే సంక్లిష్టము పైరోఫాస్ఫేట్ ఏర్పడుతుంది. అనువాదంలో రెండవ దశ అమైనో ఆమ్లం tRNAకు బదిలీ అవ్వడం. అమైనో అసైల్ అడినిలేట్ సంక్లిష్టము tRNAతో కలిసి అమైనో అసైల్ tRNA సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. అమైనో అసైల్ tRNA సింథటేజ్ AMPలు విడుదలవుతాయి. ఇది అమైనో అసైల్ tRNA సింథటేజ్. దీనికి 2 స్థలాలు ఉంటాయి. ఒకటి అమైనో ఆమ్లాన్ని గుర్తించడానికి, రెండవది
టిఆర్ఎన్ఏను గుర్తించడానికి. ఈ సింథటైజ్ ఎంజైము అమైనో ఆమ్లాల్ని విశిష్ట టిఆర్ఎన్ఏను బంధించి ఉంచడానికి ఉపకరిస్తుంది. అనువాదంలో మూడవ దశ పాలీపెప్టైడ్ గొలుసు ప్రారంభమవడం. ఈ ప్రారంభానికి రిబోజోమ్ ఉపప్రమాణాలు, అధిక శక్తి మూలం జీటీపీ, టిఆర్ఎన్ఏ గతికి ఉన్న అమైనో ఆమ్లాలు ప్రారంభ కారకాలు కావాలి. ప్రారంభ కారకాలు రిబోజోమ్ యొక్క చిన్న ఉపప్రమాణంలో ఉంటాయి. కేంద్రక పూర్వకణాల్లో 30S ఉపప్రమాణము ఎంఆర్ఎన్ఏ యొక్క 5' కొన వద్ద అతుక్కొని 30S ఎంఆర్ఎన్ఏ సంక్లిష్టం IF3 అంటే ప్రారంభకారకము 3 వల్ల ఏర్పడుతుంది. 30S ఎంఆర్ఎన్ఏ సంక్లిష్టం ఎఫ్మెట్ టిఆర్ఎన్ఏతో IF1 అనే ఆరంభకారకం సమక్షంలో కలిసి 30S ఎంఆర్ఎన్ఏ ఎఫ్మెట్ టిఆర్ఎన్ఏ సంక్లిష్టం ఏర్పడుతుంది. 30S ఎంఆర్ఎన్ఏ ఎఫ్మెట్ టిఆర్ఎన్ఏ సంక్లిష్టం 50S ఉపప్రమాణంతో IF2 అంటే ఆరంభ కారకము 2 సమక్షములో కలిసి 70S ఎంఆర్ఎన్ఏ ఎఫ్మెట్ టిఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. అదే నిజకేంద్రక జీవుల్లో అయితే 40S ఉపప్రమాణం మొదట మెట్ టిఆర్ఎన్ఏతో కలిసి 40S మెట్ టిఆర్ఎన్ఏ ఏర్పడి తరువాత 40S మెట్ టిఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏతో కలిసి 40S ఎంఆర్ఎన్ఏ మెట్ టిఆర్ఎన్ఏ అనే ఆరంభ సంక్లిష్టం ఏర్పడుతుంది. 40S ఉపప్రమాణం మొదట మెట్ టిఆర్ఎన్ఏతో కలిసి 40S మెట్ టిఆర్ఎన్ఏ ఏర్పడి తరువాత 40S మెట్ టిఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏతో కలిసి 40S ఎంఆర్ఎన్ఏ మెట్ టిఆర్ఎన్ఏ అనే ఆరంభ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈ 40S ఎంఆర్ఎన్ఏ మెట్ టిఆర్ఎన్ఏ 60S ఉపప్రమాణంతో కలిసి 80S ఎంఆర్ఎన్ఏ మెట్ టిఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. అనువాదంలో 4వ దశ పాలీపెప్టైడ్ గొలుసు పొడవు పెరగడం. ఇది అమైనో ఆమ్లాలు సంకలనం చెందడం వల్ల ఆ అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధాలు ఏర్పడడం వల్ల జరుగుతుంది. రిబోజోమ్ స్థూల ఉపప్రమాణం 2 స్థానాలని కలిగి ఉంటుంది. ఒకటి పెప్టిడైల్ స్థానము అంటే పి స్థానము, రెండవది అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ స్థానము అంటే ఏ స్థానము. అమైనో ఆమ్ల సంక్లిష్టం సాధారణంగా ఏ స్థానానికి వచ్చి అచట నుంచి రెండవ ఆమ్ల సంక్లిష్టానికి ఏ స్థానాన్ని ఇవ్వడం కోసం పి స్థానానికి వస్తుంది. తరువాతి అమైనో ఆమ్ల సంక్లిష్టం ఏ స్థానానికి వస్తుంది. అప్పుడు పి స్థానం వద్ద ఉన్న అమైనో ఆమ్ల కార్బాక్సిలిక్ సమూహానికి ఏ వద్దకు చేరిన అమైనో ఆమ్ల అమైనో గ్రూపుతో పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. పెప్టైడ్ బంధం ఏర్పడడానికి పెప్టైడ్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ అవసరము. పెప్టైడ్ బంధం ఏర్పడిన తర్వాత పి స్థానం వద్ద ఉన్న టిఆర్ఎన్ఏ డిఎసైలేషన్కు గురవుతుంది. ఏ స్థానం వద్ద ఉన్న టిఆర్ఎన్ఏ ఇప్పుడు పెప్టైడ్ను అంటే డైపెప్టైడ్ను మోస్తుంది. దీనిని పెప్టిడైల్ టిఆర్ఎన్ఏ అంటారు. ఈ పెప్టిడైల్ టిఆర్ఎన్ఏ ఏ స్థానము నుంచి పి స్థానానికి ట్రాన్స్ఫరేజ్ 2 ఎంజైమ్ లేదా ట్రాన్స్లోకేజ్ లేదా జీ కారకం వల్ల స్థానభ్రంశం చెందుతుంది. ఈ విధానం పునఃపున అంటే మరలా జరగడం వల్ల అమైనో ఆమ్లాలు కలపబడుతూ పాలీపెప్టైడ్ గొలుసు పొడవు పెరుగుతుంది. ఎంఆర్ఎన్ఏపై రిబోజోము 5' కొన నుంచి 3' కొనకు కదులుతూ ఉంటుంది. అనువాదంలో చివరి దశ పాలీపెప్టైడ్ గొలుసు అంతమవడం.
ఎంఆర్ఎన్ఏ మీద అంత్య సంకేతం అంటే యుఏఏ లేదా యుఏజీ లేదా యూజీఏ వచ్చినప్పుడు ఆ అంత్య సంకేతాలు రిబోజోమ్కు విడుదల కారకం సంధానం అవడానికి సిగ్నల్ను ఇస్తాయి. కేంద్రక పూర్వజీవుల్లో 3 విడుదల కారకాలు ఉంటాయి. అవి RF1, RF2, RF3లు. ఇందు RF1, RF2లు అంత్య సంకేతాలను గుర్తిస్తాయి. RF3 ఈ అంత్య సంకేతాలైన RF1, RF2లను రిబోజోములకు సంధానం చేయడం, విడుదల చేయడంలో పాత్ర వహిస్తుంది. అదే నిజకేంద్రక కణాల్లో అయితే ఒకే ఒక విడుదల కారకం RF ఉంటుంది. ఈ విడుదల కారకం లేదా కారకాలు పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్తో చర్యనందడం వల్ల పాలీపెప్టైడ్ గొలుసు tRNA నుంచి విడిపోయి విడుదలవుతుంది. మిగిలిన tRNA P స్థానం నుండి విడుదలవుతుంది. ఇక అనువాదం చేయవలసిన సిస్ట్రాన్లు లేనప్పుడు రిబోజోము విడగట్టు కారకము అంటే డిసోసియేషన్ కారకం వల్ల 2 ఉప ప్రమాణాలుగా విడిపోతుంది. పాలీపెప్టైడ్ గొలుసు ఒకటే గాని లేదా ఇతర పాలీపెప్టైడ్ గొలుసులతో కలిసి గాని ముడతలు పడి తృతీయ నిర్మాణాన్ని పొంది క్రియాత్మక లేదా నిర్మాణాత్మక ప్రోటీనుగా రూపొందుతుంది. ఈ క్రమమైన నిర్దిష్టమైన ప్రోటీన్ సంశ్లేషణ విధానాన్ని చూస్తే ఒక రాజ్య పరిపాలన గుర్తుకొస్తుంది. DNA అనే రాజు కేంద్రకం అనే కోట నుండి mRNA అనే సమాచార మంత్రి ద్వారా ఆజ్ఞను కణద్రవ్యం అనే రాజ్యంలోనికి పంపిస్తే ఆ కణద్రవ్యంలో ఆ సమాచార మంత్రి పాలీరిబోజోమ్ అనే స్థావరములో విడిది ఉంటే tRNA అనే పనివారు అమైనో ఆమ్లాలు అనే ఇటుకలను పట్టుకొని మంత్రి mRNA ఉన్న స్థావరానికి తీసుకువెళ్ళి అతట కణమనే రాజ్యానికి ఉపకరించే ప్రోటీన్ అనే పరిశ్రమలను నిర్మిస్తాయి. రాజు DNA ఇచ్చిన ఆజ్ఞను ఖచ్చితంగా అనుసరిస్తే కణమనే రాజ్యం అభివృద్ధి చెందుతుంది. ఏదైనా ప్రమాదకరమైన ఉత్పరివర్తనం అనే అపశృతి జరిగితే కణము వినాశనమవుతుంది.